వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచకం. H1 వింగ్స్ ఇండియా 2026లో ద్వైపాక్షిక సమావేశాలు. కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ను సందర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని మోదీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా సమైక్యతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. అది శుభ పరిణామమన్నారు. రీఫార్మ్, పెర్ఫార్మెన్స్, ట్రాన్స్ఫార్మ్ అంటూ బడ్జెట్ టోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్ప్లో ముందుకెళ్తుందని, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అలాగే సాంకేతిక మనుషులకు ప్రత్యామ్నాయం కాదని మోదీ అన్నారు. महत्वपूर्ण और काफी खास है क्योंकि आज आर्थिक सर्वेक्षण पेश किया जाएगा. नमस्कार साथियों, कल राष्ट्रपति जी का उद्बोधन 140 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था. 140 करोड़ देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी है. सत्र के प्रारंभ में ही और 2026 के प्रारंभ में ही आदरणीय राष्ट्रपति जी ने सांसदों से जो अपेक्षाएं व्यक्त की हैं, उन्होंने बहुत ही सरल शब्दों में राष्ट्र के मुखिया के रूप में जो भावनाएं व्यक्त की हैं, मुझे पूरा विश्वास है कि सभी माननीय सांसदों ने उसको गंभीरता से लिया ही होगा और ये सत्र अपने आप में बहुत ही महत्वपूर्ण सत्र होता है. ये बजट सत्र है. 21वीं सदी का 1/4 हिस्सा बीत चुका है. ये दूसरे चौथाई का ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైయర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు,
ఎదుటి వాళ్ళకి రింగ్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫిన్ దాకా తిండి పెట్టిన అజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వింగ్స్ ఇండియా 2026లో ద్వైపాక్షిక సమావేశాలు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, డొమినికన్ రిపబ్లిక్ దేశాల మంత్రిత్వ స్థాయి ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరప్ తెలిపారు. భారతదేశపు ప్రధాన పౌర విమానయాన కార్యక్రమంలో 20 దేశాలు పాల్గొనడం గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విమానయాన రంగంపై ప్రపంచ దేశాలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భారతదేశం ఇప్పుడు కేవలం పెద్ద విమానయాన మార్కెట్ గా కాకుండా సమగ్రంగా ప్రభావవంతమైన విమానయాన ఎకోసిస్టమ్ గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దీనివల్ల గ్లోబల్ భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక అంతర్జాతీయ సహకారం పెరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో తయారీ, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ, స్థిరత్వం వంటి అంశాలను అంతర్జాతీయ సహకారానికి కీలకంగా ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కందులకు కేంద్రం 8,100 రూపాయలు మద్దతు ధర నిర్ణయించింది. రైతుల కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు. నూనె, పప్పు దినుసులకు గిరాకీ బాగా పెరిగింది. పంట మార్పిడి చాలా అవసరమని, పంట మార్పిడితో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది అన్నారు. రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంకి విధి విధానాలు లేవని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పట్టించుకోరు. పోయిన యాసంగి పంటకు 1100 కోట్లు బాకీ ఉన్నారు. ఈ యాసంగి పంటకు సగం మందికి వచ్చింది. బీర్ ఫ్యాక్టరీకి నీళ్లు ఇస్తారు, రైతులకు నీళ్లు లేవు. రైతులంటే ఈ ప్రభుత్వంకు లెక్కలేదు. ఇదేనా మీకు రైతుల మీద ఉన్న ప్రేమ అని మండిపడ్డారు. బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీర్ ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తుండ్రు. మరి రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీర్ ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు. బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో, మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి, వడగళ్ళ వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా. ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు, ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినావు నువ్వు. పోయిన యాసంగి రాళ్ళ వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు కానీ, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేనులు కానీ, పండ్ల తోటలు కానీ, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు. రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు? రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో అని నేను అడుగుతా ఉన్నా. వడగళ్ళ వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇయ్యరు, బోనస్ పైసలు ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు, ఎరువులు టైం మీద ఇయ్యరు, నీళ్ళు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతుంది. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం, చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు, బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు. సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు, అది బోనస్ పైసలు కానీ, రైతు భరోసా పైసలు కానీ, వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ మహేందర్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ 2వ రోజు సందర్భంగా నర్సాపురంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు చేసిన ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారుల పనితీరును సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శాఖ తరపున నువ్వు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్, సిఐ జాన్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ మున్సిపాలిటీ అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్కు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు రెండో రోజు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీని సందర్శనం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్, మా పోలీస్ సిబ్బంది, ఆర్డీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు అంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. నామినేషన్ వేయడానికి చాలా ఫ్రీ యాక్సెస్గా ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా మంచిగా ఉన్నది. ఈ నామినేషన్లు రేపటితో ముగుస్తున్నాయి. ఈయన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల 12 వార్డులు, 24 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ నెల 28వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 31వ రోజు స్క్రూటినీ ఉంటుంది. 1వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. తర్వాత 1వ తారీఖు రోజు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చేసుకుంటూ 2వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. 3వ తారీఖు రోజు నామినేషన్లో విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, కుప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఇక్కడ 15 వార్డులు నర్సాపూర్లో ఉన్నాయి. టోటల్గా 75 వార్డులు, 150 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ పరిధిలో కూడా 87,615 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 42,305 మంది పురుషులు ఉన్నారు. 45,307 మంది స్త్రీలు ఉన్నారు. గతంలో డిసెంబర్ 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లోపల మనకు మెదక్ జిల్లా 2వ స్థానంలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే 2024లో మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా 3వ స్థానంలో ఉన్నది. మొన్న రీసెంట్గా డిసెంబర్ 24లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానం ఉన్నది. ఈసారి కూడా ఫిబ్రవరి 11 తారీఖు జరిగే మున్సిపల్ పోలింగ్ లోపల మెదక్ జిల్లా ఓటర్లందరూ 85,600 100% అయ్యేటట్టు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాల్రాజ్ ఐపీఎస్ గారు, తర్వాత మా జిల్లా ఎస్పీ జీవి శ్రీనివాసరెడ్డి మేరకు ప్రజలను చైతన్యం చేసి ఓటర్లు కూడా చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రశాంత వాతావరణం జరిగింది. అట్లాగే ఇప్పటికే 4 మున్సిపాలిటీ లోపల 4 ఎస్ఎస్టీసీ, ఎస్ఎస్టీసీ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రచారం అయిన తర్వాత, విత్డ్రాల్ అయిన తర్వాత ప్రచారంలో కూడా పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తర్వాత రిటర్నింగ్ ఆఫీస్ ప్రచారం కూడా చేస్తూ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని మన మెదక్ జిల్లాలో 100% అయితే చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు భూతగాదాలు లేని జిల్లాగా మెదక్ను తీర్చిదిద్దాలని, పక్కాగా భూమి యొక్క నక్ష మ్యాప్, హద్దుల నిర్ణయం, పటిష్టంగా భూ రికార్డులు అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పాషాపూర్ గ్రామ పంచాయతీ జిల్లాలో పైలట్ గ్రామ పంచాయతీ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఎవరైనా రైతులు ఇక్కడి నుంచి హైదరాబాద్ వలసపోతే ఇరువైపులా ఉన్న రైతులు హద్దులు దాటినా ఎవరికి శాశ్వతమైన పరిష్కారం చేయబోతున్నా, నక్ష అనేది క్రియేట్ చేయబోతున్నా. మొదటి విడతలో చిన్న గ్రామం పాషాపూర్ ఎన్నిక చేసుకున్నామని, ఇది కాకుండా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భూభారతి లొకేట్ చేసి వారి భూమి 10 ఏళ్లకు వచ్చిన వారి భూమి వారికే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటాం, ఆ మ్యాప్ ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి ఆ మ్యాప్ దొరకదు. సో ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఆ మ్యాప్ ఎక్కడో ఒక దగ్గర గాయబ్ అయిపోతుంది. తర్వాత ఆ మ్యాప్ రీక్రియేట్ చేయాలంటే కూడా మనకు రాదు. సో ఒరిజినల్ ఉంటేనే మేము ఏమైనా చేయడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే డిజిటల్ సర్వే.
సో ఇది మొత్తం కూడా అన్ని కూడా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ తోని హద్దులు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ మ్యాప్ ఉన్నా లేకపోయినా కానీ కూడా ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. మనం యూఎస్లో పోయేసి అమెరికాలో పోయి ఎక్కడైనా పోయి చూసుకోవాలంటే కూడా ఆ హద్దులు ఎవ్వరు కూడా చెరపడానికి వీలుండదు. మనం మాన్యువల్గా మ్యాప్ గీసుకు భూభారత గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు భూభారత గురించి కొద్దిగా మనకు అవగాహన ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలనేది రైతులకు ఫస్ట్ తెలుస్తుంది. మన తెలంగాణ సంస్థానం అంతా కూడా నిజాం పరిపాలన ఉన్నప్పుడు 120 సంవత్సరాల క్రితము సర్వే జరిగింది. అప్పుడు రైతుల యొక్క కాస్ట్ ప్రకారం సర్వే చేసి అసెస్మెంట్ ద్వారా మరి శిస్తు కలెక్షన్ చేసేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే 120 సంవత్సరాలైనా ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో సర్వే చేయలేదు. సర్పంచ్ పాషాపూర్ గారు, అదేవిధంగా వెంకటాపూర్ సర్పంచ్ గారు, మరి ఈ 2 గ్రామాలకు సంబంధించిన కాజీపల్లి సంబంధించిన వారు కూడా ఇతర గ్రామస్తులు మరి పట్టేదారులు అందరూ కూడా నమస్కారాలు. మరి ఇటు కార్యక్రమాలకి ఒక మంచి కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారత్ చట్టము 2025 కొత్త చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇక్కడ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీ అందుబాటు టైంని బట్టి కూడా వాళ్ళ టైం డిసైడ్ చేసుకొని మీకు చెప్తారు. సో దాని ప్రకారం మనం సర్వే చేసుకున్నామంటే కూడా మనము ఏ విధమైన ఈ సర్వే సమస్యలు హద్దు తగాదాలు ఇవన్నీ లేకుండా కూడా ఒక పర్ఫెక్ట్ రికార్డ్ అనేది కూడా మన గ్రామం పాషాపూర్ గ్రామానికి కూడా మనం చేయడానికి అవుతుంది. మరి ఇటువంటి మంచి సభని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున గ్రామ సభల ప్రజలందరూ వచ్చినందుకు మరి వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు. కొన్ని ప్లేసెస్ లో మనకి ఆబాద్ ల్యాండ్ ఉంటుంది. శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశ్రయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 75వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, డాక్టర్ నక్కా ప్రసాద్, ఆరిఫ్ మణి, ప్రదీప్ కుమార్, నవీన్, భాను, ప్రకాష్, కల్లిపూడి వెంకటేష్, మహర్షి రెడ్డి, మునిచంద్ర, చందు, జానీ, రాజా, సాయి, వీర మహిళలు, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, బత్తెమ్మ దుర్గా తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్వసభ్య గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ఏకలవ్య గురుకులంలో విద్యార్థుల సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలో గల పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న వీధి సమస్యలు, మౌలిక వసతుల లోపాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో శుభ్రత, రహదారులు, డ్రైనేజీ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన స్వయంగా ఆరా తీశారు. పాఠశాల, వంటశాల, హాస్టల్ పరిసరాలు తదితర సౌకర్యాలను పరిశీలించారు. భోజనం నాణ్యతపై విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. భోజనం, వసతి, విద్యా సదుపాయాలు మరింత మెరుగు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ తో ఎమ్మెల్యే ప్రత్యేకంగా చర్చించారు. విద్యార్థులకు ఎటువంటి లోపాలు లేకుండా అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ట్రాన్స్ఫర్ అయినా, పోల్స్ అయినా, కండక్ట్ అయినా కూడా
మీకు తక్కువ చెప్పుకోండి, మీరు అడగలేకపోయిన విషయం నేను తెచ్చుకుంటా. మీకు చిన్నగా టీ ఎవరు మీకు టీ చిన్నవంటే కదా అట్లే కూర్చున్నాను అట్లే కదా. మరి అడుగో మీరు ఇంతవరకు అతని ద్వారా కేవలం బియ్యం కడిగి ఉండేది ఎక్కడ కొంచెం చేస్తున్నాం మనం ఇస్తున్నాం. అదే సక్రమం చేయకపోతే సర్పంచ్లు అడిగినా అడగకపోయినా అందుకే పల్లిపాట గ్రామాల కార్పొరేలు గ్రామాలు ఇవ్వబడ్డారు. గ్రామాలు తెలిపే రైతు సర్వీస్ ఇవ్వాలా లేదు గ్రామాల ప్రాంతంలో ఉండే అధికారులు ఇప్పుడు అడిగారు, వైఎస్ఆర్ అడిగారు సర్వీస్ చేయలేదని ఇలా తెలుస్తుంది. మన ప్రభుత్వం ఉన్నాం అలా గవర్నమెంట్ సర్వెంట్స్ నేనైనా మీరైనా ఒకదేశం చెప్పాల్సిన అవసరం మనకి నిలబడే అవసరం లేదు. మన దగ్గర మీరు తెచ్చేసేయి కానప్పుడు చెప్పు నేను తీసుకొస్తాను. మీరు అడగరు, నేను అడగను పోతా సీట్ తీసుకుంటున్నాను ఇలా ఉండకూడదు. చూడు భవాన్ సార్ ఎంతసేపు అవుతుందండి, ఎన్ని బోక్స్ మారుతున్నాం, ఎన్ని రోడ్ల మీద ఎన్ని చెట్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు కొట్టి పెద్ద లైన్లు వేస్తున్నాం, సంక్షేమ మంజూరు చేస్తున్నాం. ఇలాంటిది ఇప్పుడు ఆస్తులు పోయినా పురుగుల ఏకరాగా దాడపల్లి నుంచి సైకిల్ కూర్చున్నారు గంటలు తిరిగి అట వైద్య ఇవన్నీ ఎంత అవుతుందా అంటున్నారు. విజిట్ చేయండి. ఇక్కడ మెసేజ్ ఎప్పుడు చెప్పాను ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీ కాబట్టి హాస్పిటల్లో మంత్రి బాగా కలెక్టర్ అందరూ తప్పించిన వీటిని తప్పించాను. మీకే కదా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నేను కూర్చో ఇప్పుడు అందరికి కూడా మనకున్నంత టైంలో ఈ పీరియడ్ అయిపోయిన ఆలోచన ఉండకూడదు. ఎన్ని బిల్డింగ్ తెచ్చి ఇప్పుడు దరిదాపుల పిహెచ్ఈలు పంచాయతీ భవనాలు 20 పంచాయతీ భవన్ తెచ్చాం. పంచాయతీ భవన్ అంటే సచివాలయాల్లో మన కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ మేయర్కలే చేశాం గతంలో. సభ్యుడి కంటే కూడా 7 మండలాల్లో లేని చోట గ్రామ పంచాయతీ తెచ్చాం. కూర్చోను ఇప్పుడు కాంపాలి ఒకటి, ఆనంద్ ఒకటి, పెద్దపాలెడు కూడా ఆ రోడ్ తెలుపుతారు పెన్షన్ చదివి అప్పటికప్పుడే ఆ మోదీ ఇన్సైట్ ఉంది రమ్మని వీడి 40 లక్షల రూపాయలు తీసుకొచ్చారు, 50 లక్షల రూపాయలు తీసుకొచ్చారు రోడ్డుకి. అలా ఏదైనా ఎఫెక్ట్ చూస్తే మనం చూసుకుంటాం. రోడ్డు కానీ, తాగడానికి నీళ్లు కానీ, కరెంటు కానీ ఈ 3 సక్రమంగా ఇస్తే ఎవరు సర్పంచ్లు కానీ ఎంపీ ఎవరు క్వశ్చన్ చేయరు, ప్రజలు కూడా క్వశ్చన్ చేయరు. ఇది నేర్చుకోండి మన ఎంపీలు కానీ ఎంఆర్ఓ కానీ కూడా. అలాగనే గతంలో ఎమ్మెల్యే మేము అడిగింది లేదు సార్ ఫలానా చోట సచివులు కట్టాలా, ఫలానా చోట రెవెన్యూ బిల్లు కట్టాలా, ఫలానా చోట హెల్త్ సెంటర్ కట్టాలి అడిగింది లేదు. ఎక్కడ ఖాళీ కాదు కట్టాము మనం కలెక్ట్ చెప్పలేము. ఈ ఎంఆర్ఓలో పోలీసు సర్టిఫికేట్ ఇచ్చేదానికైనా ప్రభుత్వ భవనాలకు కూడా సర్టిఫికేట్ ఎందుకు లేట్ చేస్తున్నట్టే నేను గతంలో చూడలేదు సార్. ఇది 50 కట్టాను నేను 5 ఏళ్ళలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.